హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను వంకాయ పుల్లగూర చేస్తున్నాను రాయలసీమ స్టైల్లో. మా ఊరు సైడ్ ఇట్లే వంకాయ పుల్లగూర చేసుకుంటారు. మనం ఫస్ట్ వంకాయలను తీసుకొని వంకాయలని ఒక వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేటివి నసరాసన రావు. నెక్స్ట్ వచ్చేసి ఒక చెరవలో మనం వచ్చేసి ఈ వంకాయలు, సాల్టు, పసుపు, ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు, చింతపండు ఇవన్నీ వేసుకొని మనము ఒక గ్లాస్ క్వాంటిటీ వాటర్ వేసేసుకొని మనము వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్న తర్వాత బాగా వాటర్ అంతా మనకు ఎలాబరేట్ అయిపోతే కనుక మనకు రాముకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా వాటర్ ఏం లేకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ వంకాయ పుల్లగూర అంటే చాలా ఇష్టము. అలా రాముకున్న తర్వాత మనం వచ్చేసి ఫస్ట్ ఒక పెనంలో ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత మనము ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం బాగా వేగనిచ్చి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చుకున్న తర్వాత మనము రామి పెట్టుకున్న వంకాయ పుల్లగూరని ఇంతలో వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.